తదుపరి ఈ ప్రాజెక్టులు చేస్తున్న తీరును సహకార రంగంలో సహకార వ్యవస్థ ప్రజానికానికి అందుబాటులో ఉండి స్వయం పాలన చేసుకున్నట్టయితే ప్రతిపత్తి గల సంఘాలు స్వయం పాలనతో మంచి సేవలు అందించాలనే ఒక ఆలోచన ఆనాడు ఏదైతే కలిగిందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వీళ్ళ పనితీరు గమనించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇంకో 100 సొసైటీలను కూడా దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దీని ద్వారా ఫలితాలు బాగా వచ్చినాయి, మంచిగా ఉన్నది కాబట్టి దీన్ని ఇంకా విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ఆనాడు ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ క్రమేణా ఇవాళ రోజు అన్నిట్లో కూడా రాజకీయాన్ని పులిమి ప్రతి విషయంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసి మంచిగా పనిచేసే సంఘాలు ఇవాళ రోజు మనం గమనించవలసిన అవసరం ఉన్నది. నిరుటి సంవత్సరం 2025 సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సహకార ఉద్యమం ఏ రకంగా సాగుతూ ఉన్నది, సహకార సంఘాల ద్వారా సహకార ఉద్యమం ద్వారా ప్రజానీకానికి ఎటువంటి సేవలు అందుతూ ఉన్నాయని గుర్తించి గమనించి 2012లో ఒకసారి మళ్ళీ 2025లో మొన్న ఈ సంవత్సరం పూర్తి అయ్యే సమయంలో మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన కూడా చేసింది.